ఈ జిల్లా ఉమ్మడి జిల్లాలోనే ఆయన ఇన్ఛార్జి మంత్రిగా చేశారు. ప్రతి ఒక్క విషయంలోనూ కొల్లేరు విషయంలో కూడా అణువణువు కూడా తెలుసున్న వ్యక్తి బొత్స సత్యనారాయణ గారు. ఆయన మనకి కోఆర్డినేటర్ మనందరూ అదృష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే నా సహచర ఎమ్మెల్యేలు వాసుబాబు గారు, బాలరాజు గారు, పెద్దలు అప్పారావు గారు, అలాగే మన ఇన్ఛార్జి మన విజయరాజు గారు, అలాగే మన ఏలూరు ఇన్ఛార్జి గారు జేపీ గారు, అలాగే సునీలు, అలాగే వేదిక నుంచి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అధికార ప్రతినిధులు అందరికీ, ఇక్కడికి ఇచ్చేసిన మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. మనం ఓడిపోలేదు, ఓడిపోబడ్డాం. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలు లేవు కాబట్టి చెప్పలేను, ఏదో జరిగిందన్నారు. జరిగిందన్న దాంట్లో నమ్మేవాళ్ళు నేను ముఖ్యం, ఉత్సాహంగా ఒప్పుకోరు, కానీ 200% మోసంతో గెలిచారని నేను నమ్ముతున్నానని చెప్పి. ఎందుకంటే 5 సంవత్సరాల్లో మనం మటలు చేయలేదు, రేపులు చేయలేదు, దొంగతనాలు చేయలేదు, కబ్జాలు చేయలేదు. ప్రతి ఒక్కరికి కూడా పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు అతీతంగా అందరికీ అందించే కార్యక్రమం చేసిన మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మనం కూడా అందించే కార్యక్రమంలో ముందున్నాం. కానీ ఇది జరగరాంది జరిగిందనేది నమ్ముతున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది మొన్ననే నేను పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పారు, రేపు పొద్దున్న వాళ్ళు ఏం చేసినా కానీ దాన్ని దాటి మనకు ఓట్లేస్తారు జనం అని చెప్పి సందర్భంగా అన్నారు ఆయన. అలాగే అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు కూడా మా మీద కక్ష చూపించకండి, రేపు పొద్దున్న మేమేమి మీతో గొడవ పడతలేదు, మీరు రేపు పొద్దున్న మీద మా కక్ష పెట్టుకోకుండా అని అన్నారు. ఇది మాత్రం ఆగదు. గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు, గుంటూరు అవతల నుంచి నరికి పడేస్తారని చెప్పి ఎందుకంటే వాళ్ళ ఇంటికి మన ఇల్లు ఎంత దూరమో మన ఇంటికి అల్లంటే దూరం అనుకుంటున్నారు. మొన్ననే మన ఉభయ గోదావరి జిల్లాలో ఎప్పుడు కూడా ప్రశాంతంగా అన్నదమ్ముల భావంగా పోతూ ఉంటాం. కానీ అత్తిలి మండలంలో 14 మంది ఎంపీటీసీలు మనకి, 4 వాళ్ళకి. కానీ మన జనాన్ని ఎలనివ్వకుండా అడ్డం కొట్టేసి కిరాయి నౌకలు తెప్పించి ఇంటి మీదకి పంపించి చాలా దౌర్జన్య కాండ చేశారు. మనం ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా కాపాడుకున్నాం. అలాగే ఇంటి ముందు కూర్చున్నాం. ఇట్లాంటి దుర్మార్గమైన సంస్కృతికి తావు లేపారు. రేపొద్దున వాళ్ళ ఇంట్లో ఉండగలదురా అని నేను అడుగుతున్నాను. ఇంట్లో ఉండగలరా అని నేను అడుగుతున్నాను. నేను ఈ సంస్కృతి మంచిదా అని అడుగుతున్నాను. నేను అచేత మీరు అధైర్యపడద్దు, ఒకళ్ళకొకళ్ళకు తోడుగా ఇవాళ ఈ మీటింగే ఈ జిల్లాకి వాళ్ళకి చెప్పపెట్టని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజులన్నీ కూడా మంచి. ఇవాళ మనం జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు కలెక్టర్ గారిని కూడా అడిగాను. అప్పుడు ప్రశాంత్ అని మా కలెక్టర్ గారు ఉండేవారు. అమ్మ, మన గవర్నమెంట్లో ఇచ్చే పథకాలు ఎన్నో లెక్క చెప్పగలుగుతారా, మీరు చెప్పగలుగుతారా మా కంటిన్యూగా అన్న. 10 లక్షలు ఇస్తాను నన్ను. అప్పటికి 1 లక్ష నుంచి 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు ఒక్క పథకం కూడా చెప్పలేకపోయింది. కానీ ఇవాళ చెప్పొచ్చా? ఒకటే ఫస్ట్ వచ్చినప్పటికి వెళ్ళిపోతున్నారు పెన్షన్ అంటారు. ఫస్ట్ వచ్చినప్పటికి వెళ్ళిపోతున్నారు పెన్షన్. ఇది ఒక్కటే వాళ్ళకు ఉన్నది. మొన్ననే పాపం చంద్రబాబు నాయుడు గారు స్కూల్కి వెళ్ళారు. ఆ స్కూల్కి వెళ్తే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే ఇది తెల్లముఖం వేశాడు. జగన్ దెబ్బ అని కనపడింది అందరికి. జగన్ దెబ్బ. వాళ్ళ మనవలో వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్లోనే చదవాలి, మనం మాత్రం తెలుగులో ఉండాలి.
ఇది వాళ్ళ సంస్కృతి. సింగపూర్లో ఒకరు చదివిస్తారు, లండన్లో ఒకరు చదివిస్తారు, అమెరికాలో ఒకరు చదివిస్తారు. మన పిల్లలకి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వద్దు. ఇవాళ స్కూల్స్ పరిస్థితి ఎలా ఉందో చూడండి. స్కూల్స్ ఏ రకంగా చేసాం మనం, ఏ రకంగా చదివించాం మనం, రేషన్ ఏ రకంగా ఇచ్చాం, బియ్యం ఇచ్చాం, సన్న బియ్యం, అలాగే గోధుమ పిండి ఇచ్చాం, రాగి పిండి ఇచ్చాం, కందిపప్పు ఇచ్చాం, షుగర్ ఇచ్చాం. ఇవాళ ఉన్నాయా అడుగుతున్నా, అన్ని అటకెక్కేసి. ఇవాళ ఆరోగ్యశ్రీ కూడా అటకెక్కింది, దాన్ని కూడా అలా కూడా చేసే పరిస్థితికి వచ్చారు. ఇవాళ ఏది కూడా చేయలేని పరిస్థితికి అయిపోయారు. ఇవాళ దోపిడి దోపిడి, దాచుకో దోచుకో పంచుకో, దీనికి దాచుకో దోచుకో పంచుకో. ఇవాళ ఎమ్మెల్యేలు చెప్తున్నాడు, ఆ పొలుపు కొడి పక్కనే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బడి ముందు బ్రాంచ్ షాప్ లేదు, గుడి ముందు బ్రాంచ్ షాప్ లేదు. ఇవాళ అన్నింటి ముందు బ్రాంచ్ షాప్ ఉంది, ఇది తప్పు అని వాళ్ళ ఎమ్మెల్యే చెప్తున్నాడు. మళ్ళీ అంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు తిడతానికి మనకు ఓట్లేదు, మనం అధికారంలో రాలేదు, మంచి పనులు చేయడానికి వచ్చామని చెప్తున్నాడు. మనకు సిగ్గుందా అని అడుగుతున్నాను. మీ ఎమ్మెల్యే చెప్పారయ్యా అని అడుగుతున్నాను నేను. వాళ్ళకి ఇంకా ప్రజలకి మర్చిపోయారు, ప్రజల్ని గాలికి వదిలేశారు. ఇక ఏ రకంగా దోచుకోవాలా దాచుకోవాలా పంచుకోవాలా, ఇదే పరిస్థితిలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే, ఆయన వెళ్ళినప్పుడు ఫ్లైట్లో వెళ్ళేవాడు, హెలికాప్టర్లో వచ్చేవారు. ఇవాళ కొడుక్కి స్పెషల్ ఫ్లైటే, మరి ముఖ్యమంత్రి గారికి స్పెషల్ ఫ్లైటే, డిప్యూటీ సీఎంకి స్పెషల్ ఫ్లైటే. 3 ఫ్లైట్లు మరి ఎక్కడి నుంచి దొరుకుతున్నారు బాబు, ఎక్కడి నుంచి వస్తున్నాయి బాబు అని అడుగుతున్నాను నేను. ఇంకో విషయం ఏంటంటే, మనం చాలా పనులు చేశాం కానీ చెప్పుకోలేకపోయింది, చెప్పుకుంటాం రాలేదు మనకి. ఆ దండేలా తండేల సినిమా, ఆ సినిమాలో వాళ్ళ శ్రీకాకుళం నుంచి అక్కడ గుజరాత్ వెళ్ళి చేపలను వేటాడారు. ఎందుకంటే ఇక్కడ అవి లేవంట, ఏంటండి మన బోట్లు కాదమ్మా, జట్టీలు లేవంట. కానీ 6 జట్టీలు కట్టించే కార్యక్రమం మన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. తెలుసా మీకు అని అడుగుతున్నాను నేను. 6 జట్టీలు కట్టించడం వల్ల అక్కడికి వెళ్లకుండా ఇక్కడే చేపలు వేటాడుకోవచ్చు. అలాగే పోర్టులు 6 పోర్టులు కట్టుతున్నారు, 3 కంప్లీట్ దశకొచ్చినాయి, ఇంకా నడుస్తున్నాయి. అలాగే 14 మెడికల్ కాలేజ్, 17 మెడికల్ కాలేజీలు 5 కంప్లీట్ అయ్యి 750 మెడికల్ సీట్లు ఇచ్చినా కూడా ఆ 750 మెడికల్ సీట్లు కావాలని సీఎంలు తిరుగుతారు ఢిల్లీ చుట్టూ. కానీ మనం వచ్చి అనిపించేసిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారు దక్కిందని చెప్పి సందర్భంగా. అంటే పేదవాళ్ళు చదువుకోకూడదు, పేదవాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడకూడదు. మొన్న బాధపడిపోయాడు పాపం మన పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే, చాలా ఇదైపోయాడు అతను. అంచేత ఈ రోజున మీరందరూ కూడా ఒక్కళ్ళు 10 మంది, 10 మంది 100 మంది, 100 మంది 1000 మంది, ఈ రకంగా ప్రచారం చేయాలి. మనం నోరెత్తి మాట్లాడాలి. మనం వీళ్ళు చేసే దుర్మార్గాలను తెలియజేయాలి ప్రజలకి. మనం ఈ మీటింగ్కి వచ్చామా, వెళ్ళామా, ఉన్నామా అని కాదు. ఇవాళ మీరు నాయకులు, మీరు కార్యకర్తలు. మన దూరం నాయకురాలు పెద్దలు బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో పెద్ద మీటింగ్ పెట్టామంటే ఈ విషయాల్ని ప్రజల ముందు తెలుసుకెళ్ళాలి. ప్రజలకు అన్నీ తెలుసు, కానీ మనం చెప్పాలి. చెప్పకపోతే వాళ్ళు ఇది రాదు. అంచేత ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి గ్రామంలో, మీ ఊరిలో, మీ ఇంటి పక్కన అందరికీ కూడా ఇట్లాంటి దుర్మార్గాలు చేస్తున్నారు, దుర్మార్గాలు జరుగుతున్నాయని చెప్పి తెలియజేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటాను. మరి అలాగే రాబోయే రోజుల్లో మనకు మంచి రోజులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇవాళ నేను కార్యకర్తలను గుర్తించాను, కార్యకర్తల కోసం నేను ఉన్నాను. ఇప్పటి వరకు చేయలేదు. మొన్న మా ఎంపీటీసీలు తీసుకెళ్ళాను. మాలో ఒక నాయకుడు మీరు కొంచెం మారాలంటే అన్నారు. మారకపోతే మీ నాయకులు ఊరుకునేదట్లేరయ్యా అని చెప్పి కార్యకర్తలందరికీ నేను అండగా ఉన్నానని చెప్పి ధైర్యంగా బాగా మీకు తెలియజేయడానికి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. రాబోయే రోజులన్నీ మంచియే, ఎవరికి భయపడద్దు, వాళ్ళే మనల్ని చూసి భయపడాలని చెప్పి సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను. ఖచ్చితంగా భయపడతారు, వాళ్ళకి పడతని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాను. జై జగన్, జై జై జగన్.